నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్యకి సంబంధించినటువంటి చికిత్సా విధానాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. పూర్వకాలం అంటే ఒక 3 లేదా 4 దశాబ్దాల క్రితం వరకు కూడా వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో, వయస్సు మీద పడినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా వృద్ధుల్లో 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఎక్కువగా ఉంటూ ఉండేది. కానీ నాగరికత ప్రభావంతో, మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల, ఆహార విధి విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడి వివిధ రకాలైనటువంటి యాతనలు కూడా గురయ్యి ఆ సమస్య బాధిస్తూ, వేధిస్తూ, పీడిస్తూ రకరకాలైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేసేటువంటి పరిస్థితి మన సమాజంలో కనిపిస్తూ ఉంది. మరి దీనికి తోడు ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆహార విధి విధానాల్లో, మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఊబకాయము, స్థూలకాయము, మధుమేహము ఇలాంటి సమస్యలు కూడా చుట్టుముట్టడం వల్ల ఈ సమస్య అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఉన్న సమస్య మరింత జటిలంగా తయారైనటువంటి పరిస్థితి కూడా ఈ రోజుల్లో మనకు గమనిస్తూనే ఉన్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల గురించి మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు వారి వారి వైద్య గ్రంథాలలో సంధివాతం అనేటువంటి పేరుతో ఈ వ్యాధి గురించి చక్కగా విశ్లేషణాత్మకంగా, కూలంకషంగా, సంపూర్ణంగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. సంధివాతం ఆయుర్వేద వైద్య విధానంలో వాత రోగాల గురించి 80 రకాలు చెప్పడం జరిగింది. అశీతి వాత వికారాహ అని. అశీతి అంటే 80 అనేటువంటి అర్థం. మరి ఆ 80 రకాలైనటువంటి వాత వికారాలలో, వాత వ్యాధుల్లో సంధివాతము అనేటువంటి మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి వ్యాధి కూడా ఒకటి. అంటే ఇక్కడ ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే, శరీరంలో ముఖ్యంగా మోకాళ్ళ భాగంలో వాతదోషము ఎక్కువగా ప్రకుపితమై ఆ వాతదోషం యొక్క ప్రకోపం చేత కలిగేటువంటి లక్షణాలు సంపుటీకరణమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని స్థూలంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే ఈ యొక్క సంధివాతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఆధునిక వైద్య పరిభాషలో ఈ యొక్క సమస్యని ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్. మరి ఈ సమస్య మోకాళ్ళ భాగంలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఆ యొక్క పదార్థం తగ్గిపోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఒకదానికొకటి రాచుకున్నప్పుడు, ఒత్తిడి గురైనప్పుడు మరి ఆ నొప్పితో ఆ యొక్క వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. మరి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నుంచోవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, కాళ్ళు చాపడము ఇలాంటి పరిస్థితి కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంటుంది, మంచం మీద కూర్చోవడం కానీ, మంచం మీద పడుకోవడం, లేవడం కానీ కష్టంగా ఉంటాయి. ఇలా ప్రతి చిన్నదానికి కూడా ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి లక్షణాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. మరి ఈ సమస్యకు సంబంధించి చాలామంది అవగాహన లోపంతో విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా, విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యుల పర్యవేక్షణ లేకుండా, వైద్యుల సలహా లేకుండా కూడా మరి చాలా కాలం పాటు, దీర్ఘకాలం పాటు వాడి ఉన్న సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినా మరి ఇతర అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన సమాజంలో ఉంది. మరి ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు సర్వసాధారణంగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు అనమాట. మరి ఇవి తాత్కాలికంగా ఆ యొక్క సమస్యనైతే తగ్గిస్తాయి. వ్యాధి యొక్క పురోభివృద్ధిని కానీ, వ్యాధి యొక్క తత్వాన్ని కానీ మార్చలేవు, కేవలము నొప్పిని తగ్గిస్తాయి. పోనీ దీర్ఘకాలికంగా ఇవి వాడుకోవడం వల్ల నొప్పి తగ్గడం మాట దేవుడరు, కానీ ఇతర సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీస్ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అందుకే వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీకై మీరు విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా దీర్ఘకాలం పాటు ఈ యొక్క ఔషధాలను వాడడం ఏమాత్రం క్షేమదాయం కాదని మరీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శాస్త్రీయంగా కూడా ఈ రుజువైనటువంటి అంశం ఇది. కిడ్నీలలో సైక్లో ఆక్సిజనేస్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
ఈ ఎంజైమ్ ఉత్పత్తి కావడం వల్ల కిడ్నీలలో చక్కటి పోషణ జరిగి ఆ కిడ్నీలు దెబ్బతిరగకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్స్, ఈ నొప్పి నివారణ మందులు వాడినప్పుడు సైక్లోఆక్సిజనేస్ అనేటువంటి ఎంజైము ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కిడ్నీలకు రక్త సరఫరా సరిగ్గా జరగక, పోషణ జరగక, సరిగ్గా క్రమక్రమంగా ఆ యొక్క కిడ్నీలు చైతన్యాన్ని తగ్గించుకుంటూ పోతాయన్నమాట. కొన్నాళ్ల పాటు ఈ విధంగా వాడడం వల్ల మరింత ఆ యొక్క రుగ్మతకు గురయ్యి ఆ కిడ్నీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు దాని యొక్క పరిష్కార మార్గము క్షేమదాయకంగా ఉండాలి, ఇతర ఇబ్బందులు ఉండకుండా ఉండాలి. దీర్ఘకాలం పాటు మనం ఆ యొక్క పరిష్కార మార్గాల్ని ఫాలో అయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ సమస్యలు కానీ ఉండకూడదు అనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రకృతి మాత ఎన్నో రకాలైనటువంటి ఔషధాలని మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించింది. కానీ వీటిపై అవగాహన లోపంతో, నిర్లక్ష్యంతో, శ్రద్ధ లోపంతో వాటిని మనం సద్వినియోగం చేసుకోలేక రకరకాలైనటువంటి రుగ్మతలకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన నాగరిక సమాజంలో ఉంది. మరి సహజ సిద్ధమైనటువంటి ఇలాంటి చెప్పుకోబోయేటువంటి ఔషధాలపై మనం దృష్టి కేంద్రీకరించి వాటిపై చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుంటే మరి క్షేమదాయకంగా మన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది, ఆరోగ్యం కూడా బాగా ఉంటుందన్నమాట. మరి అటువంటి ఔషధ యోగాల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ అతి సులువైనటువంటి, ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందినటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఈ యొక్క వైద్య విధానాలని ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో ప్రస్తావించుకుంటూ ఉన్నామన్నమాట. అందులో ఇప్పుడు మీకు 4 లేదా 5 సమయాన్ని బట్టి ఫార్ములాస్, ఔషధ యోగాలు చెప్తాను. ఈ 4 లేదా 5 నేను ఎన్ని చెప్తే అన్ని యోగాలు కూడా అన్నీ అద్భుతంగా పనిచేసేవే, అన్నీ చాలా చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి ఔషధ యోగాలే. కాబట్టి మీరు అన్నీ రాసుకోండి, పరిస్థితిని బట్టి మీకు ఏది వీలైతే అది వాడుకోండి. మొట్టమొదటిది ఈ మోకాళ్ళ నొప్పికి తగ్గించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధం శొంఠి. శొంఠి శోధిస్తుంది అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. మరి శొంఠి అల్లాన్ని ఎండించి తయారు చేయడం వల్ల ఈ శొంఠి తయారవుతుంది. ఈ శొంఠి సంవత్సరం అంతా కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ప్రతి చోట కూడా దొరుకుతూ ఉంటుంది. శొంఠి పొడి కూడా దొరుకుతూ ఉంటుంది. దీన్ని మనం కొమ్ములు తెచ్చుకొని దంచి తయారు చేసుకోవచ్చు. అలా లేకపోతే పౌడరు, శాస్త్రీయంగా తయారు చేసినటువంటి పౌడర్ కూడా ఈరోజు మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి శొంఠి పొడి కూడా తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అనమాట. డ్రై జింజర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, లేదా శొంఠి పొడి అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. మరి మోకాళ్ళ నొప్పుల సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కేవలము శొంఠి ఒక్క ఔషధాన్ని మాత్రమే తగిన అనుపానంతో వాడుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు, నొప్పి తగ్గిపోతుంది. అదేవిధంగా వ్యాధి యొక్క పెరిగేటువంటి తత్వము, పెరిగేటువంటి దశ, పెరిగేటువంటి ఉధృతి నెమ్మదిస్తాయి అన్నమాట. అంటే త్వరగా అరిగిపోవడం అటువంటి సమస్య లేకుండా ఉంటుంది, నొప్పి తగ్గిపోతుంది. మరి శొంఠి యొక్క పొడిని ఎలా వాడుకోవాలంటే రోజు 2 సార్లు భోజనం చేసేటప్పుడు భోజనంలో మొదటి ముద్దలో 1 గ్రాము ఈ శొంఠి పొడిని అందులో కలిపేసి తగినంత స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపేసి మొదటి ముద్ద సేవించాలి. చూడండి, ఆహార వైద్యాన్ని ఎంత చక్కగా మనకు ప్రకృతి మాత మనకు ప్రసాదించిందో ఈ విధంగా రోజు 2 సార్లు సేవించాలి. మరి కొంతమంది ఒక పూట భోంచేస్తారు, రాత్రిపూట ముఖ్యంగా మరి వేరే ఇతర ఆహారాన్ని ఏదో తీసుకొని ఆ రాత్రికి భోంచేయరనమాట. అలాంటి వాళ్ళు మరి ఈ రాత్రిపూట ఇలా తీసుకోవడం వీలు కాదు. కాబట్టి ఇదే పొడిని ఆహారానికి ముందు 1 గ్రాము పొడిని తగినంత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట. మరి కొంతమంది ఉపవాసాలు అనుకోనివ్వండి, లేకపోతే ఈ యొక్క భోజనం మానేయడం కానివ్వండి, కొన్నాళ్ళు పరిస్థితులను బట్టి మరి ఇతర ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి కొన్నాళ్ల పాటు ఈ యొక్క భోజన పద్ధతి లేకుండా ఇతర ఆహారాలు తీసుకున్నప్పుడు కూడా ఆహారానికి ముందు ఉదయం ఒకసారి, ఆహారానికి ముందు రాత్రి ఒకసారి, అంటే 10-15 నిమిషాల ముందు 1 గ్రాము శొంఠి పొడిని, మరీ సమస్య తీవ్రంగా ఉంటే 2 గ్రాముల వరకు కూడా ఈ యొక్క శొంఠి పొడిని తీసుకొని తగినంత స్వచ్ఛమైన తేనె కలిపేసి సేవించాలి.
ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఇది మొదటి ఫార్ములా. సరే, సమస్య కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి. ఎందుకంటే ప్రథమ దశలో ఉన్నప్పుడు ఇనిషియల్గా అయితే ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సరే, తెలిసి తెలియకో అవగాహన లోపంతోనో మనం పట్టించుకోకనో శ్రద్ధ లేకపోనో ఈ ఔషధం వాడేటువంటి పరిస్థితి కూడా దాటిపోయింది. అప్పుడు ఇతర ఔషధాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఆ ఔషధాల్లో మరొక ఔషధం ఏంటంటే, దీనికి కావలసినటువంటి పదార్థాలు 3 శొంఠి, నల్ల నువ్వులు, బెల్లం. మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం ఔషధాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి ఔషధం శొంఠిని ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం. రెండవ ఔషధం ఈ 3 పదార్థాలను కలిపి ఔషధంగా తయారు చేసుకొని ఎలా వాడుకోవాలో తెలుసుకోబోతూ ఉన్నాం. శొంఠిని దంచి పొడి చేసి పెట్టుకోండి. అట్లే రెండవది నల్ల నువ్వులని దోరగా వేయించి మిక్సీలో కానీ లేకపోతే దంచి కానీ పొడి చేసి పెట్టుకోండి. మూడవది బెల్లం తురుము తీసుకోండి. అంటే బెల్లాన్ని కొద్దిగా దంచడం కానీ లేదా మిక్సీలో వేయడం కానీ ఏదో ఒక పద్ధతిలో బెల్లం తురుము, మనం కొబ్బరి తురుము ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. శొంఠి పొడి 50 గ్రాములు, నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి పొడి, అంటే ఇది పూర్తిగా పొడిలాగా కాదు, బరగ్గా అవుతుంది, దాన్ని కూడా కలుపుకోవచ్చు అనమాట. అది ఒక 50 గ్రాములు, బెల్లం తురుము 50 గ్రాములు. ఈ 3 పదార్థాలను కలిపేసి మీకు వీలుండి అవకాశం ఉండి సాధ్యమై ఇబ్బంది లేకపోతే మన ఇళ్లలో రోళ్ళు ఉంటాయి కదా, ఆ రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. అలా కానటువంటి వాళ్ళు, వసతి లేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు 3 పదార్థాలను మిక్సీలో వేసేసి పైన అంటే కొద్దిగా తిప్పండి. మరీ హీట్గా కాకుండా కొద్ది స్పీడ్తోనే తిప్పడము, మళ్ళీ ఆపడము, మళ్ళీ తిప్పడం. ఈ విధంగా క్రమక్రమంగా ఆ 3 పదార్థాలు కలిపేటట్లు తయారు చేసుకోండి. 50 గ్రాములు శొంఠి పొడి, 50 గ్రాములు నల్ల నువ్వుల పొడి, 50 గ్రాములు బెల్లం తురుము. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి నేను చెప్పిన పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒకసారి, అట్లే సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి కుంకుడు గింజంత నుంచి చింతగింజంత వరకు, కుంకుడు గింజలు తెలుసు కదా లోపల, అంత ప్రమాణం నుంచి చింతగింజ ప్రమాణం వరకు కూడా ఈ ఔషధాన్ని సేవించవచ్చు. చప్పరించేసేసి ఒక కప్పు అంటే 100 మిల్లీలీటర్లు లేదా 200 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తాగుతుండండి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి వ్యాధి యొక్క తీవ్రతను అనుసరించి కుంకుడు గింజ ప్రమాణం మొదలుకొని చింతగింజ ప్రమాణం వరకు ఈ ఔషధాన్ని చప్పరించి మింగి గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి. ఇది మరొక ప్రక్రియ. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మూడవ ప్రక్రియ కూడా ఉందన్నమాట. అది ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, కేవలము చింత గింజలతో ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. చింత గింజలు, ఈ చింత గింజల్లో కూడా భగవంతుడు చక్కటి ఔషధ గుణాలని, రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య తగ్గేందుకు భగవంతుడు మనకు ప్రసాదించడం జరిగింది. పరిశోధనలో కూడా ఈ యొక్క చింతగింజల పొడి వాడడం వల్ల మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి బాగా అయ్యేట్లు, అదేవిధంగా వ్యాధి యొక్క ఉధృతను కూడా ఇది బాగా తగ్గించినట్లు, నొప్పిని కూడా బాగా తగ్గించినట్లు కూడా పరిశోధనలో కూడా తేలడం జరిగింది. మరి ఈ యొక్క చింతగింజల్ని ఔషధంగా ఎలా మలుచుకోవాలంటే, అరకిలో చింతగింజలు తెచ్చుకొని వాటిని బాగా వేయించేసేసి నీళ్ళలో వేసేయండి. ఒక్కరోజంతా అలా ఉంచేసేయండి. తర్వాత ఆ పైన నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లటి పొట్టు అలాగంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా నల్లటి పొట్టునంతా తొలగించేసేసి లోపల తెల్లగా ఉన్నటువంటి పప్పును బాగా తుడిచేసి, వీలైతే ఒక పూట ఎండించేసి వాటిని మరలా దూరగా వేయించేసేసి వేడివేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దంచేసేసి పౌడర్ చేసి పెట్టుకోండి. పౌడర్ చేసి జల్లించి పెట్టుకోండి. బాగా నిదానంగా నేను చెప్పేదంతా విని ఆ పద్ధతి ప్రకారం తయారు చేసుకోండి. ఒక అరకిలో చింతగింజలు తీసుకొని దూరగా వేయించి నీళ్ళల్లో వేసి ఒక్కరోజంతా అలా ఉంచేసి, తర్వాత పైన ఉన్నటువంటి ఆ నల్లటి పొట్టును తొలగించి లోపల ఉన్నటువంటి విత్తనాలను కొద్దిగా అంటే తెల్ల పప్పుని ఒక పూట వీలైతే ఎండించేసేసి తర్వాత మళ్ళీ వేయించేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా కొంచెం వేడిగా ఉన్నప్పుడే దంచి పౌడర్ చేసేసేయండి. జల్లించి పెట్టుకోండి. దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. ఈ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని మనం రోజు వాడుకుంటూ ఉండాలి. ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 100 మిల్లీలీటర్లు గోరువెచ్చని పాలల్లో 2 గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా తక్కువగా,
అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్లో అర్ధ టీ స్పూన్ కంటే కూడా తక్కువగా తీసుకోవాలన్నమాట. అంటే 2 గ్రాముల ప్రమాణం అయితే సరిపోతుంది. దాన్ని పాలలో కలిపేసి తగినంత పటిక బెల్లం కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఈ రాత్రిపూట కూడా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చింతగింజలని 2 గ్రాములు తీసుకొని పాలల్లో కలిపేసి తగినంత పంచదార కలిపేసి సేవించాలి. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రము పంచదార లేకుండా కేవలము పాలల్లో కలిపేసి తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇది 3వ ఫార్ములా. మరి ఇదే పద్ధతిలో మరొక యోగం కూడా ఉంది. నిదానంగా రాసుకుంటారు కదా, శొంఠి, నల్ల జీలకర్ర, పుదీనా పొడి, మిరియాలు. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే శొంఠి పొడి 30 గ్రాములు తీసుకోండి. అట్లే నల్ల జీలకర్రలాగే ఉంటుంది కానీ నల్లగా ఉండడం చేత దీన్ని నల్ల జీలకర్ర అంటారనమాట. ఇది చేదుగా ఉంటుంది. జీలకర్ర ఆహార పదార్థాలు ఎక్కువగా వాడతాము, నల్ల జీలకర్రని ఔషధంగా ఎక్కువగా వాడతాం. సంవత్సరం అంతా కూడా మనకి ఈ జీలకర్ర మార్కెట్లో దొరుకుతుంది. జీలకర్రను తెచ్చుకొని శుభ్రం చేసి దూరగా వేయించేసి చూర్ణం చేసి దాన్ని 30 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి 30 గ్రాములు, నల్ల జీలకర్ర పొడి 30 గ్రాములు, అట్లే పుదీనా. సంవత్సరం అంతా మనకు పుదీనా మార్కెట్లో దొరుకుతుంది. పుదీనా ఆకులను తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి తుడిచేసి 2 లేదా 3 లేదా 4 రోజులు పరిస్థితిని బట్టి బాగా ఎండించేసేసి చూర్ణం చేసి ఆ యొక్క పుదీనా ఆకుల యొక్క చూర్ణాన్ని కూడా 30 గ్రాములు తీసుకోండి. అదే పద్ధతిలో మిరియాలని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి మిరియాల చూర్ణం మాత్రము 15 గ్రాములు తీసుకోవాలి. 15 గ్రామ్స్. మిగతా పదార్థాలన్నిటి కూడా 30 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఈ 4 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు ఆహారం అయిన తర్వాత 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఆగిన తర్వాత 100 మిల్లీలీటర్ల నీళ్లలో 2 నుంచి 2.5 గ్రాము వరకు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు త్వరలోనే శీఘ్రంగా వెంటనే కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి. స్థూలకాయలు అంటే అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఒబెసిటీ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండి మరీ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పరోక్షంగా ఈ ఔషధం వారి యొక్క దేహంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కూడా కరిగించేందుకు ఇది దోహదపడుతుంది అనమాట. కాబట్టి ఒకే ఔషధం 2 విధాలుగా ఉపయోగపడుతుంది. వాళ్ళ కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, అధిక బరువు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉండేటువంటి ఎక్సెస్ వెయిట్ లేదా అధిక బరువు లేదా ఓవర్ వెయిట్ కూడా తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా త్వరగా కలిగేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట. ఇదొకటి. మరి ఇప్పుడు 4 ఔషధయోగాలు తెలుసుకున్నారు కదా, వీటిల్లో పరిస్థితిని బట్టి మొదటిదైతే ప్రథమ దశలో ఉన్నప్పుడు అంటే శొంఠి పొడి నెయ్యి ప్రథమ దశలో ఉన్నటువంటి పరిస్థితికి ఉపయోగపడుతుంది. తర్వాత ఔషధము మరికొంత సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగే కొద్దీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఔషధ యోగాలు కూడా ఉపయోగపడతాయి. ప్రథమ దశ నుంచి చివరి వరకు వచ్చేసరికి లాస్ట్ 4 కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం ఉంది కదా, అది వాడుకుంటే సరిపోతుంది అనమాట. అంటే అది స్థూలకాయలకే కాకుండా మామూలు వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. లాస్ట్ చెప్పినటువంటిది అంటే శొంఠి, నల్ల జీలకర్ర, పుదీనాకు పొడి, తర్వాత మిరియాల పొడి కలిపి తయారు చేసినటువంటి పరిస్థితిని బట్టి మనం వాడుకోవాలన్నమాట. మరి దీనికి సంబంధించి పైపూత మందు కూడా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి పైపూత మందుగా ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే తైలం. ఆ యొక్క తైలాన్ని ఎలా మనం తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 2 నువ్వుల నూనె, వాము. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వాముని తెచ్చుకొని శుభ్రం చేసేసి దూరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోండి. వాము చూర్ణము 40 గ్రాములు అయితే నువ్వుల నూనె 200 ml అంటే ఒక సేరు. ఈ రెంటిని ఒక పాత్రలో కలిపేసి పొయ్యి మీద పెట్టేసి బాగా వేడయ్యేదాకా ఆ నూనెను కాచి తర్వాత దించి చల్లారిన తర్వాత ఆ యొక్క ద్రవాన్ని వడగట్టి పెట్టుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధయుక్తమైనటువంటి ఈ తైలాన్ని వేడి చేసి మోకాళ్ళు నొప్పి ఉన్నటువంటి భాగంలో సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఆ యొక్క తైలాన్ని మర్దన చేయడం వల్ల
వెంటనే ఉపశమనం కలిగి ఆ యొక్క వ్యక్తి హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటాడనమాట. ఇది ఒక తైలం. మరొక తైలం కూడా చెప్తాను చూడండి. ఆ యొక్క తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఆ యొక్క తైలాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా రెండే రెండు. అల్లపు రసము, నువ్వుల నూనె. అల్లం సంవత్సరం అంతా మనకు దొరుకుతుంది. జింజర్, అల్లాన్ని తెచ్చుకొని శుభ్రం చేసేసి దంచి రసం పిండుకోండి. అల్లపు రసము 100 ml ఉందనుకోండి, అంటే ఒక్క భాగం, దానికి రెట్టింపు నువ్వుల నూనె తీసుకోవాలి. మనకు అల్లపు రసం ఎంత ఉంటే అంతకు రెట్టింపు నువ్వుల నూనె తీసుకోవాలి. ఈ రెంటిని బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఆ యొక్క నీటి శాతం అంతా ఎగిరి తైలం మాత్రమే మిగిలేటట్లు మరిగించాలి. మరి మనకు ఔషధం తయారైంది అని ఎలా తెలుస్తుందంటే, లాస్ట్కి ఔషధం తయారైన తర్వాత నురుగు రావడం మొదలవుతుంది అనమాట ఆ పాత్రలో. ఎప్పుడైతే నురుగు రావడం మొదలైందో అప్పుడు ఔషధం తయారైందని చెప్పేసి అర్థం. అంటే దీంట్లో నీటి శాతం అంతా ఎగిరిపోతుంది అనమాట. ఆ విధంగా ఆ యొక్క తైలం తయారైన తర్వాత దించి చల్లారిన తర్వాత వడగట్టి పెట్టుకొని దాన్ని కూడా వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొద్దిగా గోరువెచ్చగా చేసి మోకాళ్ళ భాగంలో సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వెంటనే ఉపశమనం కలిగి వాళ్ళకు చాలా హాయి చేకూరుతుంది. మరి వీటికి తోడు మన మహర్షులు ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా సూచించడం జరిగింది. ఉదాహరణకి మహాయోగరాజు గుగ్గులు, వాతరాక్షసము, వాత గజాంకుశము, మహారాస్నాది క్వాత, సమీర పనగరసము, బృహద్వాత చింతామణి, ఇలా వివిధ రకాలైనటువంటి ఔషధాలు కూడా ఆయుర్వేద వైద్యంలో మన కోకొలలుగా కనిపిస్తాయి. వీటిని మరి మీకై మీరు వాడుకోకుండా దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి వైద్యులను సలహా తీసుకొని వాడడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రాంలో చూడడం జరిగిందో. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.